రచయిత పొర్చూలి గోపాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయన నిజానికి కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తి, కానీ ఆయనలో భక్తిభావం ఎక్కువ. ఈరోజు అయోధ్య రామాలయం సందర్భంగా చైర్మన్ మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో యజ్ఞయాగాదులు నిర్వహించినప్పుడు పొర్చూరి గోపాలకృష్ణ గారు ఆయన పక్కనే ఉన్నారు. అయోధ్య గురించి ఆయన మాటలు ఏమంటారు అనేది విన్నాం. సార్, చాలా పోరాటం తర్వాత ఈరోజు ఒక ఘనమైన కార్యక్రమం జరుగుతుంది. సో దీనంతా పరిశీలించిన మీదట మీ రెస్పాన్స్ ఏంటి? ఇది రామ జన్మభూమి వివాదం నిన్నటిది ఇవాళది కాదండి, కొన్ని వందల సంవత్సరాలుగా నడుస్తుంది. అయితే ఎప్పుడైతే రామ జన్మభూమి కదలికి వచ్చిందో మీ అందరికీ తెలుసు. ఏది జరిగి అలాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడకూడదు మనం, ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి ఆవిష్కృతం జరుగుతున్న సమయంలో ఆ కష్టాలను ఇక తలుచుకోకూడదండి, శుభాలనే మనం తలుచుకోవాలి. అలా వచ్చి రాముడు ఎక్కడ పుట్టాడో అక్కడ ఆయనకి ప్రాణప్రతిష్ఠ, అంటే రాముడు సజీవంగా అక్కడే ఉంటాడు, ఎన్ని వేల సంవత్సరాలైనా ఉంటాడు. మినిమం వాళ్ళు చెప్తున్నారు అది 8,000 సంవత్సరాలు మినిమం ఈ గుడి నిలబడుతుందని. అన్ని వేల సంవత్సరాల పాటు రాబోయే తరాలు ఇంకా తరాలు వాళ్ళు ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. చక్కగా వాళ్ళందరూ కూడా ఒక రాముడిని తలుచుకుంటూ, ఎందుకంటే మా సినిమా వాళ్ళం అండి క్యారెక్టర్ రాస్తే రాముడిలాగా ఉండాలని కోరుకుంటామండి. కానీ ఎట్లా మాస్ హీరోలందరూ చూసుకోండి మీరు, అలాగే ఉంటారండి. కానీ లేడీ హీరోస్ ఉంటారు, నాగేశ్వరరావు, శోభన్ బాబు గారు, వాళ్ళ దగ్గర కృష్ణుడి అవతారం తీసుకొస్తారండి. వాళ్ళు ఏంటో అంటే రామావతారం, కృష్ణావతారం, రెండు అవతారాలని అలా తీసుకుని వెళ్తూ ఉంటారు సినిమా వాళ్ళు. అది నచ్చుతుంది జనానికి, ఇది నచ్చుతుంది, అది చూస్తారు, ఇది చూస్తారు. ఏమైనా రాముడు పుట్టిన స్థానంలో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయన ప్రాణప్రతిష్ఠ జరిగి రాముల వారు అక్కడి నుంచి భారతదేశాన్ని, ప్రపంచంలో ఉన్న హిందువులందరినీ కూడా, హిందువులే కాకుండా ప్రపంచంలో ఉన్న అందరినీ, అన్ని మతాల వారిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు మాకు తెలుసు. ఆయన ఆశీస్సులు అందుకుని అందరూ బాగుండాలని మీ ఏబిఎన్ ఛానల్ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు దీన్ని ఎలా వీక్షించనున్నారు? ఎట్లా మేము చక్కగా అక్కడ అయోధ్యలో ఎలా జరుగుతుందో అన్నీ మన దగ్గర కూడా, మాకు ఇక్కడ ఉన్నటువంటి మా పురోహితులు, పండితులు, ఆచార్యులు వీళ్ళందరూ కూడా చక్కగా అలాగే ప్రతిరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. రేపు ఒక కార్యక్రమం ఉంది, ఎల్లుండి పట్టాభిషేక కార్యక్రమం కూడా ఉంది. రథాల మీద ఊరేగిస్తూ ఆయన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పునఃప్రాణ ప్రతిష్ఠ చేస్తాము వారికి. అదంతా అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా అలాగే చేస్తున్నామండి. సో ఇది పొర్చూరి గోపాలకృష్ణ చెప్తున్నారంటే అయోధ్యలో ఎంత మహోత్సవంగా జరుగుతుందో ఇక్కడ దైవ సన్నిధానంలో కూడా అంతే మహోత్సవంగా, అట్టహాసంగా ఈ రాముడికి సంబంధించి ఒక పట్టాభిషేక కార్యక్రమాన్ని తాము కూడా ఇక్కడ అందరితో కలిసి నిర్వహించబోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ఏబిఎన్.